ఇక్కడ ఇంటిగ్రేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్యాలిక్యులేట్ y is equal to integral of e power x cos x dx. దీన్ని ఫార్ములా ఉపయోగించి చెప్పొచ్చు దీన్ని, ఓకేనా? అలా కాకుండా మనం డిరైవ్ చేసుకుంటే ఆన్సర్ చెప్పేద్దాం మనం, ఓకేనా? చూడండి, ఇది సొల్యూషన్ ఎలా చేద్దాం అంటే, గివెన్ i is equal to integral of e power x cos x dx. మనం దీన్ని ఏం చేయాలంటే ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఉపయోగిద్దాం, ఓకేనా? హైలైట్ ఫార్ములా ఉపయోగిద్దాం, హైలైట్, ఓకేనా? ఇది ఎక్స్పోనెన్షియల్, ఇది ఈ పవర్ ఎక్స్లు ఉంటే ఇక్కడ ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీ ముందు రాసుకోవాలి, ఇది తర్వాత రాసుకుందాం. విచ్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇది యు, ఇది వి, ఇది యు, ఇది వి. సో ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములా యువి డిఎక్స్. ఫార్ములా ఏంది? యూని బయట తీసుకొస్తే యు ఇంటిగ్రల్ ఆఫ్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యు డాష్ ఇంటిగ్రల్ ఆఫ్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇది ఫార్ములా, ఇంటిగ్రల్ బై పార్ట్స్కి ఫార్ములా అనమాట. దీని ప్రకారంగా ఇది యు, ఇది వి అవుతుంది. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ యు అంటే కాస్ ఎక్స్ కదా, కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డెరివేషన్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డెరివేషన్ డాష్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఆఫ్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషను ఈ పవర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్కి డెరివేషన్ అంతా మైనస్ సైన్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ అంతా ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. మళ్ళీ అగైన్ దీనికి మనం ఇంటిగ్రల్ బై పార్ట్స్ చేద్దాం హైలైట్ ఫార్ములా ఉపయోగించి. సో దేర్ ఫోర్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ dx minus integral of sin x derivation e power x dx of dx which is equal to cos x e power x plus sin x into e power x minus sin x के derivation cos x into e power x integration e power x of dx. చూడండి, ఈ వాల్యూ ఎంత మనకి, ఈ వాల్యూ మనకి ఐకి ఈక్వల్ కదా, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఎంత ఐకి ఈక్వల్. సో దేర్ఫోర్ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు, సో దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత, కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఐ. దీని ఆన్సర్ మళ్ళా, ఓకేనా? మళ్ళీ రిపీట్ అవుతుంది, దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో దీన్ని ఐ అనుకున్నాం, ఓకేనా? సో దేర్ ప్లస్ ఐ అనేది ఈజ్ ఈక్వల్ యువతలకు ఎంత అవుతుంది, ఐ ప్లస్ ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కూడా ఇక్కడ మనకి, ఓకే ఇంకో స్టెప్ రాద్దాం, సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఎంత, ఇది 2i విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కామన్ చేస్తే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. సో i is equal to e power x by 2 cos x plus sin x. ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్. లేదా దీన్ని మనం ఫార్ములా ఉపయోగించేద్దాం, డైరెక్ట్ ఫార్ములా చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించేద్దాం. చూడండి, ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్ ఫార్ములా e power ax by a square plus b square into a cos bx plus b into sin bx. So therefore integral of e power x cos x dx. ఇక్కడ a బదులు 1 ఉంది, ఇక్కడ b బదులు 1 ఉంది. సో a is equal to 1, b is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే e power 1x by 1 square plus 1 square 1 into cos 1x
ప్లస్ 1 ఇంటూ సైన్ 1x. ఏ బదులు 1 బి బదులు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ పవర్ ఎక్స్ బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించినట్లయితే, ఫార్ములా తెలియకపోతే ఈ విధంగా లాంగ్ ప్రాసెస్ చేసుకొని సరిపోద్ది అనమాట. ఇలా వస్తుంది ఆన్సర్ ఇది. ఓకేనా?